కలిబ్రహ్మ సంవాదం పద్మకల్పానికి ఆరంభములో నారాయణి నాభి నుండి కమలము ఉద్భవించి అందుండి బ్రహ్మ ఉద్భవించి పద్మాసనములో కూర్చుని సకల చరాచర జగత్తును సృష్టించనారంభించాడు. భూలోకములో మానవులను సృష్టించాడు. వారికి వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచి వాటిని అమలు చేయటానికి మునులను సృష్టించాడు. కాలాన్ని యుగాలుగా ఏర్పరిచాడు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలను యుగాధిపతులుగా మనువులను ఏర్పరిచాడు. ధర్మ రక్షణ భారాన్ని మునులకు అప్పగించాడు. మొదటి ముగ్గురు తమ తమ విధి నిర్వహణం కోసం బ్రహ్మాజ్ఞను అనుసరించి బయలుదేరారు. పిశాచ రూపుడు కలహశీలుడు అయిన కలిపురుషుడు మాత్రం దిగంబర రూపములో గంతులు వేస్తూ వెకిలి చేష్టలు చేస్తూ ఒక చేత్తో మర్మంగాన్ని మరొక చేత్తో నాలుకను పట్టుకుని నిలబడ్డాడు. విధాత, సకల పాపాలకు ధర్మాలకు వినాశకుడుగా నన్ను రూపొందించావు. భూలోకములో శత్రువులు నాకు చాలా మంది ఉన్నారు. పుణ్యకార్యాలు ఆచరించే వారంతా శత్రువులే. శివనామం, హరినామం, గంగా స్నానం, దానం, సత్సంగం, పుణ్యక్షేత్ర సందర్శనం ఇవి ఆచరించే వారంతా నాకు శత్రువులే. వీటిని ఆచరించటం నాకు నచ్చటం లేదు. నాకు ఇలాంటి పాప కార్యాలు విధించావేమిటి అంటూ కలిపురుషుడు విలపించాడు. అప్పుడు బ్రహ్మ, నాయనా కలిపురుష, నీ విధులు నీవు నిర్వర్తించు. ఇందులో బాధపడవలసింది ఏమీ లేదు. నువ్వు అనుకుంటున్న నీ శత్రువర్గాన్ని నీవు ఏమీ చెయ్యలేవు. వ్యసనాలకు, అరిషడ్ వర్గాలకు, డాంబికులకు, అసత్య అనాచారాలకు దాసులైన వారే నీ శిష్యులు. వారిని ఆక్రమించి శిక్షించటం నీ విధి. నీ బాధల నుండి తప్పించుకోవాలంటే జనులకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటే పురాణ పఠనం, శ్రవణం. రెండో గురుసేవ. ఇవి చేసే వారిని నీవు హింసించలేవు. వారి దరిదాపులకు కూడా నీవు వెళ్ళలేవు. పురాణాలు వినిపించేవారు గురువులే. గురుసేవ చేసుకునే వారికి నీ బాధలుండవు. పూర్వజన్మ సుకృతం వల్లనే ఉత్తమ గురువు లభ్యమవుతాడు. గురువు బోధిస్తే తప్ప శాస్త్ర పరిజ్ఞానం ఏర్పడదు. శాస్త్రజ్ఞానం ఉంటే గాని ధర్మాధర్మ వివేకం అబ్బదు. అది అబ్బకపోతే తత్వం తెలియదు. తత్వం తెలియకపోతే ఆత్మజ్ఞానం కలుగదు. ఆత్మజ్ఞానం కలగకపోతే ముక్తి లభించదు. కావున ముక్తి మూలం గురువే. పురాకృత పుణ్యం లేని వారికి గురువు లభించడు. వారంతా నీకు చిక్కుతారు. ఇందులో నువ్వు విచారపడవలసింది ఏమీ లేదు. నీ ధర్మం నీవు ఆచరించు అని బ్రహ్మ కలిపురుషుణ్ణి బుజ్జగించాడు. బ్రహ్మదేవ, గురువు అంత గొప్పవాడా? గురు శబ్దానికి అర్థం ఏమిటి? గురువు అంటే ఎవరు? ఎలాంటి వాడు? గురువు ఎవరికి గురువు? గురుస్వరూపం తెలియపరచి నన్ను కృతార్థుణ్ణి చేయమని కలిపురుషుడు అభ్యర్థించాడు. కలిపురుష, నీ సందేహం తీర్చడం నా ధర్మం. గురు శబ్దములో ఉకారం అచ్చు, అది ద్విరుక్తమయ్యింది. గకార రేపలు 2 హల్లులు. నీటిలో గకారం సర్వసిద్ధిప్రదం, రకారం సర్వ పాపానాశకం, ఓకారం అవ్యక్త అచింత్య విష్ణుతత్వానికి వాచకం. అందుకే 2 హల్లులకు ప్రాణమయ్యింది. అచ్చునే ప్రాణమంటారు. దానివల్లనే హల్లులు ప్రాణులు అవుతున్నాయి. ఇంకా వీటిలో వర్ణాది దేవతలు ఉన్నారు. కకారానికి గణపతి, రకారానికి అగ్ని, ఉకారానికి విష్ణువు ఆది దేవతలు. ఈ రకముగా గురు శబ్దమే మంత్రముతో సమానం. ఇది చతుర్విధ పురుషార్థాలకు సాధనం. తల్లి, తండ్రి, పరాత్పరుడు గురువే. శిష్యుడి మీద శివుడికి కోపం వస్తే గురువు రక్షించగలడు. గురువుకే కోపం వస్తే శివుడు కూడా వాణ్ణి ఏమీ చేయలేడు. గురువే పరతత్వం. అందుకే గురువును ఆశ్రయించాలి అంటున్న ఈ వేదాలు, పురాణాలు. శ్రీమన్నారాయణుడే ప్రసన్నుడైన గురుభక్తిని కోరుకుంటారు. ఉత్తమ వైష్ణవ భక్తులు గురువు ప్రసన్నుడైతే నారాయణుడు ప్రసన్నం అయినట్లే. సకల పుణ్యక్షేత్రాలను, తీర్థాలను దర్శించిన ఫలం దక్కుతోంది. సకల వ్రతాలు, తపస్సు చేసిన పుణ్యఫలం దక్కుతోంది. శాస్త్ర పరిజ్ఞానం, ధర్మ వివేకం, భక్తి జ్ఞాన వైరాగ్యాలు, సదాచారం సమస్తము గురుసేవ చేతనే లభిస్తోంది.
నాయన కలి ఒక్క మాటలో చెప్పాలంటే గురుమహిమ వర్ణనాతీతం. అంతటా కలి విధాత. ఇక్కడ నాదొక ధర్మ సందేహం ఉన్నది. మానవ మాతృడైన గురువుకు ఇంతటి శక్తి ఎలా వచ్చింది? సకల దేవతా స్వరూపుడంటున్నావు, సర్వజ్ఞుడంటున్నావు, ఇది ఎలా సాధ్యం అయ్యింది అని అడిగాడు. కలి మంచి సందేహం వచ్చింది, చెబుతున్నాను విను. గురువు లేకపోతే ఎవరికైనా శాస్త్ర పరిజ్ఞానం ఉంటుందా? శాస్త్రాలు తెలియకపోతే ధర్మస్వరూపం తెలుస్తుందా? ఇది తెలియనివాడు నీ బారు నుండి తప్పించుకోగలడా? కీలకం అంతా ఇక్కడే ఉంది. గురుమహిమను తెలియజెప్పే పురాణ గాథ ఉంది, చెబుతాను ఆలకించు. నీ సందేహాలు అన్నీ తీరుతాయి అన్నాడు బ్రహ్మ. దీపక వృత్తాంతం. అంగీరసుడు అనే బ్రహ్మ ఋషి ఉండేవాడు. ఆయన గోదావరి తీరములో ప్రశాంత వాతావరణములో ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకునేవాడు. ఆయన ఆశ్రమం ఎప్పుడూ మునులతో శిష్యులతో కలకలలాడుతూ ఉండేది. ఎక్కడెక్కడ నుండో మునులు ఋషులు వచ్చి అంగీరసుని అడిగి తమ తమ సందేహాలు తీర్చుకుంటూ ఉండేవారు, యోగ రహస్యాలు తెలుసుకుంటూ ఉండేవారు. ఎందరు వచ్చినా ఆ ఆశ్రమములో కందమూల ఫలాలు కానీ పుష్పాలకు గాని లోటు ఉండేది కాదు. అలా వచ్చిన వారిలో వేదధర్ముడనే ముని ఒకరు. ఆయన పైలుని కుమారుడు. శిష్య బృందముతో వచ్చి అంగీరసుని వనములోనే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన శిష్యులలో దీపకుడు అనే శిష్యుడు అగ్రగణ్యుడు. బుద్ధిలోనూ గుణములోనూ వినయములోనూ విధేయతలలోనూ నిష్టలోనూ చెప్పుకోదగిన వ్యక్తి. వేదాంగాలు అభ్యసించాడు. అయినా గృహస్థాశ్రమం స్వీకరించలేదు. బ్రహ్మచారిగానే జీవితాంతం ఉండి గురుసేవ చేస్తూ తరించాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. గురువుగారు సరేనని అంగీకరించాడు. దీపకుడు పరమానందభరితుడై గురుసేవలో కాలం గడుపుతున్నాడు. ఒకరోజు దీపకుడు వేదధర్మునికి సేవ చేస్తూ ఇలా అన్నాడు, గురుదేవా, నాదొక చిన్న సందేహం, అడగమంటే అడుగుతాను అన్నాడు. వేదధర్ముడు అడగమన్నాడు. అప్పుడు దీపకుడు గురుదేవుని పాదాలు నొక్కుతూ గురు శిష్య పదాలకు సమగ్రముగా అర్థం వివరించండి అన్నాడు. అప్పుడు వేదధర్ముడు ఆనందముతో ఇలా చెబుతున్నాడు, నాయనా, లోకములో హితం చెప్పిన వాడల్లా గురువే. ఒక్క అక్షరం పాటి జ్ఞానాన్ని బోధించేవాడు గురువే. జీవితములో మనిషికి చాలా మంది గురువులు ఉంటారు. వారిలో ఉత్తములు ఉంటారు. మొట్టమొదట కన్న తల్లి గురువు, ఆ తరువాత తండ్రి మరొక గురువు, ఇంటికి పెద్దవాడు గురువే. మేనమామ, పిల్లనిచ్చిన అత్తమామలు, తండ్రి యొక్క తల్లిదండ్రులు, తల్లి యొక్క తల్లిదండ్రులు, వీరంతా మంచి చెప్తారు కనుక గురువులే. ఉపనయన సమయములో బ్రహ్మోపదేశం చేస్తాడు కనుక కన్న తండ్రి గురువే. వేదాలు శాస్త్రాలు అతడే నేర్పితే అతని గురుతత్వం రెట్టింపు అవుతోంది. వేరొకరెవరైనా వేదాలు శాస్త్రాలు నేర్పితే అతడు ఉత్తమ గురువు. సంగీతం, శిల్ప, లౌకిక విద్యలు నేర్పిన వారెవరైనా గురువులుగానే పరిగణింపబడతారు. సంసార సాగరాన్ని తరించడానికి, జనన మరణాల చక్రము నుండి బయటపడటానికి ఏకైక మార్గం అయిన బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించేవాడు పరమ గురువు. అతడే పరతత్వం, అతడే త్రిమూర్తి స్వరూపం, అతడే సకల దేవతా స్వరూపం. మానవ రూపములో ఉన్నాడని అనుమానించవలసిన అవసరం లేదు. బ్రహ్మజ్ఞానముతో నిన్ను బ్రహ్మమును చేసే పరబ్రహ్మమతడే. వీరు కాక రకరకాల దేవతా ఉపాసనలు, మంత్రాలు, వ్రతాలు ఉపదేశించే గురువులు చాలా మంది ఉంటారు. దీక్షలు ఇచ్చే గురువులు ఉంటారు, ఆచార్యులు ఉంటారు. గురు కుదుర్చుకుని శ్రద్ధతో గురుసేవ చెయ్యాలి. ఇహపరాలలో శ్రేయస్సుని కలిగించేవాడు గురువు. సద్గురువును ఆశ్రయిస్తే సమకూడనది అంటూ లేదు. ఈ దేహము ఒక నౌకతో సమానం. సంసార సముద్రములో నౌక పయనిస్తోంది. దీన్ని సరి అయిన దారిలో పెట్టి గట్టుకు చేర్పించేవాడే సద్గురువు. కనుక సద్గురువును ఆశ్రయించడం ప్రథమ కర్తవ్యం. బ్రహ్మజ్ఞానం వాదోపవాదాలతో లభించదు. యోగ సాధన కావాలి, తపోనిష్ట కావాలి,
అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం ఉండాలి. వేదాంగ పరిజ్ఞానం ఉండాలి. వీటి అన్నింటికీ మార్గదర్శకుడు సద్గురువు మాత్రమే. మానవ రూపములో అవతరించిన నారాయణుడు కూడా సద్గురువును ఆశ్రయించాడు. శ్రీరాముడు వశిష్ఠ విశ్వామిత్రులను గురువులుగా సేవించాడు. శ్రీకృష్ణుడు సుధాముడు మొదలగు మిత్రులతో కలిసి సాందీప మహర్షి వద్ద గురుసేవలు చేసి వేద విద్యలు అభ్యసించాడు. గురుకులవాసం చేశాడు. సహోద్యాయులతో కలిసి తాను అడవికి వెళ్ళి గురువుకు కావలసిన సమిధలు పండ్లు మొదలగునవి సేకరించి తెచ్చాడు. ఆ సమయములో కష్టాలు అనుభవించాడు. గురువుల అనుగ్రహాన్ని పొందారు. శ్రీకృష్ణుణ్ణి సద్గురువుగా పరబ్రహ్మముగా గుర్తించిన తరువాత సాధ్యాయులు గురువులు తమ తమ భాగ్యానికి ఆనందించారు. లీలా నాటక సూత్రధారి అని పొగిడారు. గురు శుశ్రూషకు సంతోషించినట్లుగా నేను ఇంకా ఏ ధర్మాచరణకు సంతోషించనని అలనాడు భగవానుడే ప్రకటించాడు. కనుక నాయన దీపక గురుమహిమ వర్ణనాతీతం, గురుప్రసాదం సకలార్థ సాధకం. ఇంకా శిష్యుని గురించి చెబుతాను విను. మంచి మాటలతో గురువు చేత శాసించబడేవాడు శిష్యుడు. భోగమోక్ష విషయముగా మంచి 2 రకాలు. గురువులో లేస మాత్రమైనా ఏమైనా లోపాలు ఉంటే, దోషాలు బలహీనతలు ఉంటే వాటిని 10 మందికి టముకు వేసి ప్రసారము చెయ్యకుండా కప్పి ఉంచేవాడు ఛాత్రుడు. నీడలాగా గురు వెంట ఉండి విద్యనభ్యసిస్తూ సేవిస్తూ జీవించేవాడు అంతేవాసి. ఇలాగ శిష్యులలో భేదాలు ఉన్నాయి. శిష్యునికి ఏది హితమని భావిస్తాడో దాన్నే గురువు బోధిస్తాడు. మారు మాట్లాడకుండా శిష్యుడు శిరసావహించాలి. ఇహలోకములో సుఖాన్ని పరలోకములో ముక్తిని ప్రసాదించేది హితమంటే ఒకప్పుడు గురువు చెప్పింది ఇహలోకములో కష్టం కావచ్చు, అయినా శిష్యుడు కాదు అనకూడదు. వేద శాస్త్ర పురాణాలు ఏది ఎవరికి హితమో నిర్ణయించాయి. ఆ పరిజ్ఞానముతోనే గురువు శాసిస్తాడు. ఆచరణకు అనుగుణం అయిన సాధన సంపత్తిని నేర్పిస్తాడు. నిత్య వస్తు వివేకం కలిగిస్తాడు. భోగాలు క్షణికమని గ్రహించి వైరాగ్యంతో గురుపాదాలను ఆశ్రయించడమే శిష్యుని కర్తవ్యం. తత్వజ్ఞానం ఉపదేశం పొందటానికి అర్హుడు వాడే. అనంతకాలములో తాను గురు పదవిని అధిష్ఠిస్తాడు. ఉత్తమ శిష్యులను రూపొందించి గురు రుణ విముక్తుడవుతాడు. ఇలా గురు శిష్య పరంపర నిరంతరముగా అనంతముగా కొనసాగుతూనే ఉంటుంది అని వేదధర్ముడు ముగించాడు. దీపకుడు సందేహాలు తీర్చుకుని ప్రశాంత చిత్తముతో గురువుకు సాష్టాంగ నమస్కారము చేశాడు. సౌనికాది మునులారా, బ్రహ్మదేవుడు కలికి చెప్పిన గురు శిష్యుల సంభాషణ ఇది. గురు శిష్యుల లక్ష్యాలను గుణగణాలు తెలిసాయి కదా. గురువు అంటే త్రిమూర్తి స్వరూపుడు అని, గురుభక్తి గురుసేవయే భుక్తి ముక్తిదాయకం అని పురాణాలు బోధిస్తున్నాయి. అటువంటి గురు దత్తాత్రేయుడు చరిత్రను వినాలని అనుకోవటం మీ పూర్వపుణ్య విశేషం. చెబుతాను వినండి అని సూత మహర్షి అన్నాడు. అప్పుడు మునులంతా ఇలా అన్నారు: మహర్షి, మీరు గురు శిష్యుల లక్షణాలు అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలు. దత్త చరిత్ర వినాలనే కుతూహలం మమ్మల్ని తొందర పెడుతోంది. కానీ దీపక వేద ధర్ముల సంభాషణ మధ్యలోనే ఆగిపోయింది. దీపకుడు తన దీక్షను నెరవేర్చుకున్నాడా? జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండి గురుసేవలో తరించాడా? కష్టాలు ఎదురైనా చివరికి అతనికి దక్కిన గురుఫలం ఎలాంటిది? గురువు ఎలా అనుగ్రహించాడు? ఇవన్నీ మాకున్న సందేహాలు అని అడిగారు. అప్పుడు సూత మహర్షి వారి వంక చిరునవ్వుతో చూస్తూ ఇలా చెప్పాడు: గురు శుశ్రూష తప్ప వేరొక ధ్యాస లేని దీపకుణ్ణి ఒకరోజు వేదధర్ముడు దగ్గరికి పిలిచి, నాయనా, నీ సేవలకు ఆనందముగా ఉంది. నాకున్న శిష్యులందరిలో అగ్రగణ్యుడవు నీవే. నాకొక అవసరం ఉంది, ముందు విను, తరువాత సమాధానము చెబుదువు గాని తొందర లేదు అని. నాయనా దీపక, నేను అనుభవించవలసిన కొన్ని కర్మలు ఇంకా మిగిలిపోయాయి. అవి పూర్వజన్మ సంచితములు. తపస్సులతో కొంతవరకు నశింపజేసుకున్నాను. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. అవి తప్పనిసరిగా అనుభవించి నశింపజేసుకోవటమే ఉత్తమ మార్గం. అందుకని కాశీకి వెడదామని అనుకుంటున్నాను. ఆ పుణ్యక్షేత్రములో అయితే మహాపాతకములను కూడా స్వల్ప ప్రాయశ్చిత్తములతో నశింపజేసుకోవచ్చు.
పుణ్య ఫలాల మాదిరిగానే పాప ఫలాలు ఎక్కడికి పోవు. కర్త అనుభవించి తీరవలసిందే. దేవతలకైనా ఇది తప్పదు. కనుక నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కాశీలో నేను పాప ఫలాలు అనుభవిస్తున్న వేళ విసుక్కోకుండా కసుక్కోకుండా సేవలు చేసే శిష్యుడు కావాలి. నా మనస్సుకు నీవు కనిపించావు. నేను నిర్ణయిస్తే నీవు కాదనమని తెలుసు. కానీ ఇది 1-2 రోజులు కాదు. దృఢదీక్ష ఉండాలి, అంకిత భావం ఉండాలి, అన్య చింతలు దగ్గరకు రానివ్వని నిగ్రహం ఉండాలి. అదీగాక నీవు ఇప్పుడు గృహస్థాశ్రమానికి యోగ్యమైన వయసులో ఉన్నావు. విద్యలన్నీ పూర్తి చేసుకున్నావు. నీ మనస్సు ఏమంటుందో తొందర లేదు, ఆలోచించుకుని చెప్పు అన్నాడు. అప్పుడు దీపకుడు, గురుదేవా, మీరింతగా చెప్పాలా? నేను మీ సేవకే అంకితమైనాను. మీ సేవలో జీవించడమే నా ధ్యేయం, నా దీక్ష. మనస్సులో కూడా నన్ను శంకించకండి. కాశీలో ఉండి మీ సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించండి అన్నాడు. నాయనా దీపక, నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు కనుకనే నేను నిన్ను అడిగాను. కానీ కాశీలో పాప ఫలాన్ని అనుసరించి నేను కుష్ఠరోగ పీడితుణ్ణి కాబోతున్నాను. కుంటితనము, గ్రుడ్డితనము ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ 21 సంవత్సరముల పాటు అనుభవించవలసినవి. ఇవన్నీ పూర్వజన్మ సంచితాలు. ఇన్ని సంవత్సరాలు సేవ చెయ్యాలి అన్నాడు. అప్పుడు దీపకుడు, గురుత్తమా, తప్పకుండా చేస్తాను. కానీ నాదొక సందేహం. ఆ పాపాన్ని మీరే అనుభవించాలా? నాకు సంక్రమింపజేయండి, అది నేను అనుభవిస్తాను. మీరు నిరాటంకంగా తపస్సు చేసుకోవచ్చు అన్నాడు. అప్పుడు వేదధర్ముడు, నాయనా, ఎవరి పాపాలు వారు అనుభవించవలసినదే. పాప ఫలాలు కర్తలకే చెందుతాయి తప్ప శిష్యునికో, పుత్రునికో లేదా ఇంకొకరికో పొలము దామని అనుకుంటే అంటుకోవు. కనుక నా పాప ఫలాలు నేను అనుభవిస్తున్న సమయములో సేవ చేస్తే చాలు. కుష్ఠరోగికి సేవలు చేయటం అంటే అది అనుభవించడం కన్నా కష్టం. దానికి నువ్వు అంగీకరించావు. పద, వెంటనే కాశీకి చేరుకుందామని త్వరగా ఇద్దరు మనోవేగముతో కాశీ చేరుకున్నారు. గంగానదిలో మణికర్ణికా ఘట్టములో స్నానము చేశారు. టుండి గణపతిని, కాలభైరవుణ్ణి అర్పించారు. అన్నపూర్ణ, విశాలాక్షి, విశ్వేశ్వరులను దర్శించారు. ఉత్తర దిక్కుగా ఒక కంబలాశ్వతురు సన్నిధిలో చిన్న కుటీరం నిర్మించి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ముప్పొద్దుల గంగా స్నానం, విశ్వనాథుని దర్శనం చేసుకున్న తరువాత ఒకరోజు తెల్లవారి లేచేసరికి వేదధర్ముడి శరీరము నిండా పొక్కులు వచ్చాయి. క్షణములో కాళ్ళు చేతులు తిమ్మిరులెక్కాయి. పొక్కులు చితికి చీము నెత్తురు కారసాగాయి. చూస్తూ ఉండగానే శరీరం అంతా పొడులతో నిండిపోయింది. చూపు మందగించింది. కంఠస్వరం మారిపోయింది. వేళ్ళు వంకరలు తిరిగాయి. కుంటితనము, గ్రుడ్డితనము ఒక్కసారిగా వేదధర్ముని ముంచెత్తాయి. క్రమంగా రోగం బాగా ముదిరిపోయింది. నిలకడలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు. అసలు కదలలేని స్థితి వచ్చింది. అన్నీ మంచంలోనే భరించలేని దుర్వాసన. దీనికి తోడు కాశీలోని ఏగలన్నీ అతన్ని చుట్టుముట్టాయి. రోగబాధతో వికృతముగా మారిపోయాడు. మెడలు వాల్చి ముఖం ఏటవాలుగా త్రిప్పి కనిపించని కన్నులతో దీపక దీపక అని అరుస్తున్నాడు. దీపకుడు మాత్రం నిమిషం ఏమారకుండా సకల సేవలు చేస్తున్నాడు. పసిబిడ్డను కన్న తల్లిలా చూస్తున్నాడు. ఎంత దుర్గంధం అయినా ముఖం తిప్పుకోకుండా భరిస్తూ గురువుగారు ఉన్న ప్రదేశాన్ని, ఆయన శరీరాన్ని శుభ్రం చేస్తూ ఈగలను తోలుతూ సేవ చేస్తున్నాడు. గురువు గారికి కొద్దిగా కునుకు పట్టిన సమయములో గబగబా 4 గిళ్ళు తిరిగి యాచించి ఆహారం తెస్తున్నాడు. ఆకలి ఎరిగి బతిమాలి తినిపిస్తున్నాడు. కుష్ఠరోగికి కోపం ఎక్కువ అన్నారు. వేదధర్ముడు నిష్కారణముగా దీపకుణ్ణి తిట్టిపోస్తున్నాడు. ఈ పాటి చెయ్యలేని వాడివి ఎందుకొచ్చావని దొప్పిపొడుస్తున్నాడు. ఒక రకముగా కాదు, నానా దుర్భాషలో ఆడుతున్నాడు. మరుక్షణములోనే మళ్ళీ సౌమ్యుడవుతున్నాడు. నాయనా దీపక, తండ్రి దీపక అని బుజ్జగిస్తున్నాడు. నిన్ను బాధ పెడుతున్నానురా అని విలపిస్తున్నాడు. మళ్ళీ అంతలోనే అనరాని మాటలతో తిట్టిపోస్తున్నాడు. దీపకుడు మాత్రం అన్నింటికీ ఓర్చుకుని చెరగని చిరునవ్వుతో నిగ్రహముతో సేవ చేస్తున్నాడు.
గురువులోనే విశ్వనాథుణ్ణి, కాశీలోని దేవతలందరినీ గురువులోనే చూస్తూ సేవిస్తున్నాడు. తగినంత దొరికింది గురువుకి సరిపోక పస్తులుంటూ సేవించుకుంటున్నాడు. ఏ నిమిషాన గురువు గారికి ఏ అవసరం ఉంటుందోనని మంచం ప్రక్కనే ఉండి రేయింబవళ్ళు మెలకువగా కూర్చుంటున్నాడు. కాశీకి వచ్చింది మొదలు కంటి నిండా నిద్రపోయిన రోజు లేదు, కడుపు నిండా తిన్న రోజు లేదు. అయినా గురుసేవ చేస్తూనే తృప్తి అతన్ని నిలబెడుతోంది. లభించబోయే ముక్తి అతన్ని నడిపిస్తోంది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఒకరోజు తెల్లవారుజామున దీపకుడు గంగా నదికి వెళ్ళి తాను స్నానము చేసి యథావిధిగా గురువు వారి శరీరాన్ని శుభ్రం చేయటానికి అవసరమైన గంగా జలాన్ని కడవకెత్తుకుని గురువుగారు లేచారేమోననుకుని వడివడిగా కుటీరములోకి వస్తున్నాడు. ఇంతలో కుటీరానికి చేరువలో దీపకుని ఎదుట కాశీ విశ్వనాథుడు దర్శనమిచ్చాడు. నువ్వు చేస్తున్న గురుసేవకు, ధర్మనిష్టకు సంతసించాను, ఏదైనా వరము కోరుకో అన్నాడు విశ్వనాథుడు. దీపకుడు సంభ్రమాశ్చర్యములతో సాష్టాంగం పడి విశ్వనాథుని సేవించి స్తుతించాడు. బ్రహ్మర్షులకు కూడా దక్కని నీ దర్శన భాగ్యం దక్కింది, నాకు వరము కూడా ఇస్తానంటున్నావు. ఆనంద పారవశ్యములో ఉన్నాను, ఏమని అడగాలో కూడా తెలియటం లేదు. ఓ నిమిషం ఆగు, కుటీరములోకి వెళ్ళి గురువు గారిని అడిగి వస్తాను అంటూ కుటీరములోకి ప్రవేశించాడు. గురుదేవా, శివుడు ప్రత్యక్షమైనాడు, వరం కూడా ఇస్తానంటున్నాడు. గురు శుశ్రూషకు సంతోషించాడట. మీరు అనుమతి ఇస్తే మీ కుష్టత్వము, అంధత్వము అన్నీ పోయేటట్లుగా వరం అడుగుతాను, అడగమంటారా అన్నాడు. అప్పుడు వేదధర్ముడు గంభీర స్వరముతో, నాయనా దీపక, శివుడంతటి వాడు ప్రత్యక్షమై వరము కోరుకోమంటే ఇంతకంటే అడగటానికి నీకు ఇంకేమీ దొరకలేదా? ఐహిక విషయములు అడగవలసింది, పైగా నా రోగం పాపఫలం అని అనుభవించటం తప్ప వేరొక గత్యంతరం లేదని ఎన్నోసార్లు చెప్పాను అన్నాడు. వేదధర్ముడి మాటల్లో విసుగుని గుర్తించాడు దీపకుడు. కుటీరం వెలుపలకు వచ్చి శివునికి నమస్కరించి, అష్టమూర్తి, నీ వాత్సల్యానికి ధన్యవాదములు. నిన్నిప్పుడు అడగదగింది నాకు ఏదీ కనిపించటం లేదు, క్షమించు అన్నాడు. అదేమిటి నాయనా, అడగదగిందే కనిపించటం లేదా? మీ గురువు ఆరోగ్యం సరిచేయమని కోరవచ్చు కదా అంటూ శివుడు ప్రోత్సహించాడు. దానికి దీపకుడు నిరాకరించాడు. అలాంటి వరం అడిగేందుకు గురువు అనుమతి లేదు, సెలవు ఇప్పించు, గురువు గారికి సేవ చేసుకోవాలి అని రువ్వున కుటీరములోకి వెళ్ళి గురుసేవలో నిమగ్నమయ్యాడు. శివుడు అంతర్ధానము చెంది తన ఆస్థాన మంటపములో ఆ సాయంకాలం కొలువు తిరి ఉండగా సకల దేవతల సమక్షములో అందరూ వింటూ ఉండగా శ్రీమన్నారాయణునితో ఈ సంగతి చెప్పాడు. దీపకుడంటే దీపకుడే, భవద్వాంత నాశకుడు, నువ్వు తప్పనిసరిగా వెళ్ళి చూడదగిన శిష్యుడు అని ప్రశంసించాడు. శ్రీమన్నారాయణుడు ఆనందం పట్టలేక మరునాడే దీపకని ముందు ప్రత్యక్షమయ్యాడు. నాయనా దీపక, నీ గురుసేవ పరాయణత్వం నన్ను ఆనంద పరవశుణ్ణి చేసింది, నీ ఇష్టం వచ్చిన వరము కోరుకో అన్నాడు. దీపకుడు భక్తి ప్రవత్తులతో సాష్టాంగ నమస్కారం చేశాడు. అనేక స్తోత్రాలతో స్తుతించాడు. నాయన వాసుదేవా, గురుసేవ అనేది హరిహరులను ఇద్దరిని ఇంతగా ఆనందపరుస్తుందని తెలియదు. నా ధర్మంగానే నేను సేవ చేస్తున్నాను. దిక్పాలకులైనా అనుగ్రహించిన దివ్య దర్శనము నాకు ప్రాప్తింపజేశావు. ఇది మీ కరుణకి సంకేతం. నాకు గురువే దైవం. జపము, తపము, తీర్థము, క్షేత్రము సర్వస్వము నాకు గురువే. వేద శాస్త్రాలు బోధించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి పరతత్వాన్ని తెలియపరచిన వేదధర్ముడే నాకు ప్రత్యక్ష దైవం. అనన్య చిత్తముతో గురుసేవ చేస్తున్నాను. దీనికి ఏదైనా ప్రతిఫలం ఉంటే అది మోక్షమే తప్ప కోరదగింది ఏమీ లేదు. అయినా కరుణామూర్తివై వచ్చి ఏదైనా కోరుకోమన్నావు కాబట్టి అడుగుతున్నాను. నాలో గురుభక్తి స్థిరమయ్యేటట్టు అనుగ్రహం ప్రసాదించు. నాకు తెలియని గురుమహిమ ఏమైనా ఉంటే చెప్పు, ఇదే నిన్ను కోరే వరం. శ్రీమన్నారాయణుడు కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. నాయనా, గురుస్వరూపమే బ్రహ్మపదాన్ని అందిస్తోంది. ఉదర పోషణకు అవసరమైన లౌకిక విద్యలు నేర్పిన వాడు సాధారణ గురువు.
ధర్మ వివేకాన్ని కలిగించేవాడు అతని కంటే ఘనుడు. వేద శాస్త్రాలను బోధించేవాడు అతని కంటే ఘనుడు. వేదార్థ బోధకుడు అధికుడు. బ్రహ్మ విద్యోపదేష్ట అందరికన్నా గొప్పవాడు. అతడు నాకు అభిన్నుడే. అరిషడ్వర్గాలలో చిక్కుకుని అల్లకల్లోలమవుతున్న శిష్యుని మనస్సుకు పురాణేతి శాస్త్రాల ప్రబోధముతో ఓరడింపు కలిగించి ధర్మపదములో నడిపించే గురువే ప్రత్యక్ష దైవం. అతన్ని మనోవాక్కాయ కర్మలతో సేవించటానికి మించిన పురుషార్థము లేదు. అది ఏ ముక్తిప్రదం. ఈ తత్వం నీవు తెలుసుకుని గురుసేవలో ఉన్నావు. అందువలనే దర్శనం ఇచ్చాను. సద్గురువులను సేవించే సచ్చిష్యులంటే మా త్రిమూర్తులకు చాలా ఇష్టం. నీకు సకల శుభాలు కలుగుగాక అని ఆశీర్వదించి నారాయణుడు అదృశ్యమయ్యాడు. పుటూరములోని వేదధర్మునకు మెలకువ వచ్చింది. దీపకుని పిలిచి, నాయనా దీపక, ఎవరు వచ్చింది? ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాడు. దీపకుడు వేదధర్మునికి నమస్కరించి పరమానందముతో జరిగిన వృత్తాంతం చెప్పాడు. వేదధర్ముడు ముఖములో ఆనందం, కన్నుల్లో వాత్సల్యం తలుక్కును మెరిశాయి. దృఢ చిత్తముతో స్థిర సంకల్పముతో దీపకుడు సేవలు చేస్తూ ఉండగా 21 సంవత్సరాలు గడిచిపోయాయి. వేదధర్ముని పాపాలు నశించాయి. కుష్ఠరోగము, అంధత్వము అన్నీ ఎవరో తీసివేసినట్లుగా తొలగిపోయాయి. శరీరం మీద ఆనవాలుగా ఒక్క మచ్చ కూడా లేదు. బూడిద నుండి వెలువడిన అగ్ని కణములా ప్రకాశిస్తున్నాడు. దీపకుడు ఆనందముతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. గురుదేవా అంటూ వేదధర్ముడు పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. నాయనా దీపక, నీ సేవలు ఫలించాయి. పూర్వజన్మ సంచితాలైన నా పాపకర్మలు వదిలిపోయాయి. ఈ పుణ్యమంతా నీదే. నీ గురుభక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నవవిధులు నీకు పరిచారకులు అవుతాయి. అష్టసిద్ధులు సంప్రాప్తమవుతాయి. ఇక నుంచి గురు శుశ్రూష విషయములో ముందు నిన్నే చెప్పుకుంటుంది లోకం. కాశీ విశ్వనాథుని దయ వల్ల ప్రారబ్ధ కర్మే కాదు, మొత్తం భవసాగరాన్నే దాటాము. కాశీకి వచ్చిన ఏ ప్రాణికోటినైనా తరింపచేస్తాడు విశ్వనాథుడు. ఈ భూగోళములో కాశీని మించిన క్షేత్రం లేదు, విశ్వనాథుని మించిన దైవం లేదు. ముక్తిని కోరుకునే వారందరికీ కాశీవాసము కొంగు బంగారం. మహాప్రళయములో కూడా నశింపక నిలిచే ఏకైక అద్భుత క్షేత్రం కాశీ. యమ నియమాలతో అంతరేంద్రియ బహిరింద్రియాలను బంధించి విశ్వనాథుని పాదాలను ఆశ్రయించిన వారు జీవన్ముక్తులవుతారు. కాశీలో నివసిస్తూ గంగానది, కాలభైరవుడు, దుండి విఘ్నేశ్వరుడు, దండపాణి, విశాలాక్షి, విశ్వనాథుడు 6గురిని సేవించే వారిని షడంగ యోగులు అంటారు. ఎక్కడెక్కడో నివసిస్తూ యమ, నియమ, ప్రాణాయామ, ఆసన, ప్రత్యాహార, ధ్యానధారణ సమాధులను అవలంబించే అష్టాంగ యోగుల కన్నా వీరు పుణ్యాత్ములు. కాబట్టి దీపక, మనం కాశీలోనే ఉండిపోతాం. 21 సంవత్సరములు విసుగు విరామము లేకుండా నిద్రాహారాలకు దూరమై నాకు సేవలు చేశావు. నా అంతరంగము ఆనందమయమయ్యింది. సాక్షాత్తు విశ్వనాథుడు నారాయణుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నా నిశ్చల గురుభక్తిని మాత్రమే కోరుకున్నావు. అలాంటి నీకు ఇవ్వదగింది చెప్పదగింది ఏమున్నది అని ఆనందముతో సంతోషముతో పలికాడు వేదధర్ముడు. దీపకుడు సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడి చేతులు జోడించి కన్నీరు కారుస్తూ, మహాతపస్వి, బ్రహ్మ తేజస్వి అయిన మీ అనుగ్రహానికి పాత్రుడనయ్యాను. నాకు అన్నీ లభించినట్లే. ఆనిమాది సిద్ధులు, చతుర్విధ పురుషార్థాలు మీ సేవతోనే దొరికాయి. నాకు మీ పాద సేవ కన్నా ఇవి అన్నీ ఎక్కువ అనిపించటం లేదు. నిన్ను సేవించటం తప్ప ఏ పరాలలో నేను కోరదగింది ఏమీ లేదు. నా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మరిక దేని జోలికి పోవటం లేదు. ఇది సత్యం. అయినా ప్రసన్నుడివై ఉన్నావు కనుక చాలా కాలముగా నా మనస్సుతో ఉండిపోయిన కోరిక ఒకటి ఉంది. ఇంతకు ముందు ఒకసారి అడిగితే తరువాత చూద్దామన్నారు. అప్పటి నుండి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు అవకాశం ఇచ్చారు కనుక దత్తాత్రేయుడు చరిత్రను మీ ముఖత వినాలని నా కోరిక. గురుదేవ దత్తుడు ఎవరు?
ఎవరి అవతారం, ఆయన రూపం, ఆయన చరిత్ర, ఆయన మహిమ, ఆయన ఉపాసించవలసిన విధానం, ఉపాసించి తరించిన భక్తుల కథలు ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది. ఆయన దయలేనిదే యోగ సిద్ధులు కలగవు అంటారు. ఆయన వర్ణాశ్రమ ధర్మాలకి అతీతుడంటారు. అనసూయ, అత్రి మహామునుల బిడ్డాడు అంటారు. త్రిమూర్తి స్వరూపుడంటారు. చిత్ర విచిత్రమునైన లీలలు చేస్తారు అంటారు. జ్ఞానము యొక్క పరిపూర్ణ రూపమే ఆయనంటారు. దయచేసి వీటిని వివరముగా తెలియచెప్తే అదే వరముగా ఆనందిస్తాను అన్నాడు దీపకుడు. కలిబ్రహ్మ సంవాదం. పద్మకల్పానికి ఆరంభములో నారాయణి నాభి నుండి కమలము ఉద్భవించి, అందుండి బ్రహ్మ ఉద్భవించి పద్మాసనములో కూర్చుని సకల చరాచర జగత్తును సృష్టించనారంభించాడు. భూలోకములో మానవులను సృష్టించాడు. వారికి వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచి వాటిని అమలు చేయటానికి మునులను సృష్టించాడు. కాలాన్ని యుగాలుగా ఏర్పరిచాడు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలను యుగాధిపతులుగా మనువులను ఏర్పరిచాడు. ధర్మ రక్షణ భారా